హాయ్ అండి. ఈరోజు మీకు నేను పల్లెటూరులో ఇంటి దగ్గర కాసిన బూడిద గుమ్మడికాయతో పల్లెటూరి స్టైల్లో వడియాలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చేసి చూపిస్తాను. ఇలా చేసుకున్నట్టయితే ఈ బూడిద గుమ్మడికాయ వడియాలు సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. అలాగే చాలా రుచిగా కూడా ఉంటాయి. ఇలా చేసుకుని బూడిద గుమ్మడికాయ వడియాలు తినటం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ బూడిద గుమ్మడికాయ వడియాలు తినటం వల్ల కూడా మనకు నరదిష్టి తగలదని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అలాగే ఇలా తయారు చేసుకుని బూడిద గుమ్మడికాయ వడియాలు సాంబార్లోకి, పప్పుచారులోకి వేగించుకుని తింటే సైడ్ డిష్గా చాలా బాగుంటాయి. బూడిద గుమ్మడికాయ వడియాలు ఒకసారి మనం చేసుకుని పెట్టుకున్నట్టయితే ఈ బూడిద గుమ్మడికాయ వడియాలు సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, మా పల్లెటూరులో కాసిన బూడిద గుమ్మడికాయతో పల్లెటూరు స్టైల్లో వడియాలను